ఆకాశమందును భూమి అందును సర్వాధికారం కలిగిన ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో అందరికీ వందనములు, శుభములు. నేటి సమాజంలో మనుషుల మధ్య వస్త్రధారణ, రంగు, రూపము, ధనిక పేద, ప్రాంతీయ భేదములు, అన్ని విషయాల్లో మనం తారతమ్యాలు, భేదాలు, డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాం. చివరికి సమయంలో కూడా సమయం అందరికీ ఒకటే, కానీ మనిషి ఉపయోగించుకునే దాని విధానము, పద్ధతుల్లో చాలా మార్పులు, వ్యత్యాసం మనం చూస్తూ ఉంటాం. కానీ మరణము ఎదుట, మృత్యువు ఎదుట అందరూ సమానమని మనం ఒప్పుకోక తప్పదు. అక్కడ ధనికుడు, పేద, దరిద్రుడు, పవర్ ఉన్న వ్యక్తి, లేని వ్యక్తి, ఇలాంటి తారతమ్యం లేదు. అంత ఈక్వల్గా ఉంటాం మరణం ఎదుట. మరణం గురించి మతాలు, విభిన్న అభిప్రాయములు, విభిన్న ఆలోచనలు మనం చూస్తాం. ఫిలాసఫీ, థియాలజీ, వాళ్ళ మాటలు, అభిప్రాయములు వేరువేరుగా ఉండడం కూడా మనం చూస్తాం. సాధారణంగా న్యూస్ పేపర్లో మనం ప్రముఖులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఇక లేరు, కానరాని లోకాలకు ఎక్కడికో వెళ్ళిపోయారు, వాళ్ళ యొక్క అప్పటి వరకు వారు జీవించిన జీవితం లేక వ్యసనములు, వాళ్ళ లోపాలు ఏమాత్రం ఎవరు ఇక వాటిని పట్టించుకోరు. కానీ ఒక మాటలో చెప్తూ ఉంటారు, అయ్యగారు ప్రముఖులు స్వర్గానికి వెళ్ళిపోయారని. నిజానికి మరణం తర్వాత అసలు ఏం జరుగుతూ ఉంది? ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ సోల్స్, అవర్ స్పిరిట్? మన ఆత్మలకు, ప్రాణాలకి ఏం జరుగుతూ ఉంది అనే విషయాలు మనకి హాస్పిటల్స్లోనో, వైద్య శాస్త్రమో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఖగోళ శాస్త్రం ఇవే మాత్రం చెప్పటం లేదు. చివరికి మీడియా, న్యూస్ ఛానల్స్ అవి కూడా మాట్లాడడం లేదు. వాళ్ళు చెప్పేది పలానా వ్యక్తి లేరు, అయ్యో ఇక సెలవు అని వాళ్ళు మరణం గురించి ఎవరైనా చనిపోయినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మనం తెలుసుకునే స్థలం ఎక్కడ మనం తెలుసుకుంటాం? సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను, ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. సత్యవంతుడు దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము నుండి ఏ దేవుడైతే సమస్తాన్ని సృష్టించాడో, మనం మామూలుగా సమాజంలో ఏ వ్యక్తికైనా ఒక ప్రమాదం నుంచి బయటపడితే మృత్యుంజయులు అని న్యూస్ పేపర్ రాసేస్తూ ఉంటుంది. నిజానికి అదేనా అర్థం? మృత్యువుని జయించడం అంటే ఆ ప్రమాదంలో ఆ క్షణంలో తప్పుకున్నాడు, వెంట్రుక వాసులు తప్పించుకున్నాడు, మరొక సందర్భంలో మరొక రోజున అతను చనిపోతూ ఉన్నాడు. మృత్యువు, మరణముకి ఎన్నడూ లేకుండా గెలవటం సృష్టికర్త అయిన దేవుడు రక్తమాంసములు ధరించి భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మరణపు ముళ్ళును విరిచివేశాడు, మరణమును మృంగివేశాడు, మృత్యువును గెలిచాడు. అది మనం ఈ రోజున తెలుసుకోబోతూ ఉన్నాం. మరణ బంధకములు ఆయనను బంధించి ఉంచడం అసాధ్యము. ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాను. ఆయన మాత్రమే మృత్యుంజయుడు. హి కాంకర్డ్ డెత్, హి స్వాలోడ్ డెత్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం బ్రతికున్న మనము ఏదో ఒక రోజున మరణాన్ని చూస్తాం. అందుకనే దేవుని వాక్యము, మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు, పాతాళ వశం కాకుండా తను తాను ఎవడును తప్పించుకొనలేడు, మరణ దినము ఎవనికి వశము కాదు అనే విషయాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా మనం ఒక రోజున మరణం గుండా వెళ్ళబోతూ ఉన్నాం. అయితే బ్రతికుండగా, ప్రాణముండగా ఏమిటి మనం తెలుసుకోవాలి? మరణం తర్వాత ఆత్మలకి ఏం జరుగుతూ ఉంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుంటాం. దేవుని పరిశుద్ధ వాక్యము
ఈ విధంగా చెప్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 వచనంలో మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. భూమి మీద జీవిస్తున్న మనుషులు ఏదో ఒక రోజున చనిపోతారని మనకు తెలుసు. తర్వాత ఒక అపోహలు ఉన్నాయి, పునర్జన్మలు, మరలా ఏదో ఒక రోజున ఎక్కడో చోట వాళ్ళు పుడతారని. కానీ దేవుని వాక్యము అది తప్పని చెప్తూ ఉంది. పునర్జన్మలు ఉంటే మంచి మనుషులు, మహాత్ములను మనం చెప్పుకుంటున్నటువంటి గాంధీజీ, అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు ఇప్పటికే వచ్చి భారతదేశాన్ని సరిచేయడానికి ప్రారంభించేవారు. ఎక్కడున్నారు వాళ్ళు? సజ్జనులు మరలా రావడం లేదు. అలాగని వికెట్ పీపుల్, దుర్జనులు, అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాళ్ళు మరలా వచ్చినట్టు ఎక్కడ లేదు. ఈ విషయాలు చూస్తున్నప్పుడు మనుషుడు ఒక్కసారి మృతి పొందాలి అని నియమించెను దేవుడు, తర్వాత తీర్పు జరుగును. మరణం తర్వాత జడ్జిమెంట్ ఉందని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ఈ విషయాన్ని మనం వివరంగా తెలుసుకోవడానికి మరణము, మృత్యువు, సమాజము మరొకటి మాట్లాడుతూ ఉంది. ఇక లేరు, కానరాని లోకాలకి వెళ్ళిపోయారు, ఇక లేరని. అయితే దేవుని వాక్యము మరణము గురించి, ఈ దేహము చనిపోవడాన్ని దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే, దేవుని వాక్యం అంతటిని మనం పరిశీలిస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖనాలను భౌతికంగా చనిపోవడం అనేది నిద్రించుట, స్లీపింగ్ అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరణం గురించి గ్రీకు భాషలో ఒక పదం ఉపయోగించబడింది, థానతోస్ అని అర్థం నాన్ ఎగ్జిస్టెన్స్, ఉనికిలో ఉండకపోవడం, ఉనికిలో లేకపోవడం, సెపరేషన్ ఫ్రమ్ లైఫ్, జీవము నుండి వేరు చేయబడ్డం, సెపరేట్ చేయబడ్డం. ఇంతకుముందు మనం విన్నటువంటి భౌతిక మరణము, నిద్రించడము అనేది మనం చూస్తూ ఉన్నటువంటి మన దేహాలు వెనకటి వల్లే తిరిగి మన్నైపోవడం, ఆచార వ్యవహారాలను బట్టి కాల్చడం, పూడ్చడం ఏదో మొత్తానికి జరుగుతూ ఉన్నాయి. అది భౌతిక మరణం, ఫిజికల్ డెత్ అని చెప్తూ ఉంది. ఇది మనం మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతకీ అసలు మరణం గురించి ఎన్ని రకాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. పుట్టినవాడు ఏదో ఒక రోజు చనిపోతాడు అని నేటి సమాజం అంటూ ఉంది. కానీ దేవుని వాక్యం మరణం గురించి చెప్తూ ఉంది. మరణము గురించి దేవుని వాక్యంలో ఒక విషయాన్ని నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 20:14 ఈ విషయం రాయబడి ఉన్నది. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. మరణము, మృతుల లోకం అగ్నిగుండంలో, లేక్ ఆఫ్ ఫైర్ అందులో వేయబడింది. ఈ అగ్నిగుండము, ఈ లేక్ ఆఫ్ ఫైర్ రెండవ మరణము. దేని వాక్యం చెప్తూ ఉంది? సెకండ్ డెత్ ఒక్కటే చెప్తూ ఉంది. మూడవ మరణము తర్వాత లేదు. అయితే రెండవ మరణం అని ప్రస్తావిస్తున్నప్పుడు అయితే మొదటి మరణం ఏమై ఉంటుంది అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. రెండవ మరణము లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండములు, అగ్ని గంధకాలలో యుగయుగాలు మండటం, అది రెండవ మరణం, చివరి మరణం, రెండవ మరణం, సెకండ్ డెత్. అయితే మొదటి మరణం ఏమై ఉంటుంది? ఇంతకుముందు మీకు ఒక విషయాన్ని ప్రస్తావించిన భౌతిక మరణం, దేహము మన్నైపోవడం, కాల్చబడడం, పూడ్చబడడం అనేది భౌతికంగా చనిపోవడం. మరి ఇంకే అర్థవంతమైనది లోపల ఇంకేమైనా ఉన్నదా? ఉన్నది. అదేమిటి అన్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-2 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. అపరాధములు, పాపములు, దోషముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. నేటి సమాజంలో ఏ భేదం లేదు, అందరూ పాపము చేస్తూ ఉన్నాం, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఒకసారి మొదటి మనిషి అయిన ఆదాము గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మ్యాన్ ఆడమ్ ఏదెని తోటలో అతనికి జరిగిన విషయం ఏమిటి? దేవుడు అతనికి ఈ విధంగా సెలవిచ్చారు, నేను ఆజ్ఞాపించిన వృక్షం యొక్క ఫలములు నీవు తినిన దినాన్ని తిన్న తర్వాత నీవు చనిపోతావు ఆ దినమునని ప్రభు చెప్పారు. అది తర్వాత సర్పం మోసపుచ్చడం, హవ్వ, ఆదాములు వాళ్ళు తిన్నారు. భౌతికంగా వాళ్ళు చనిపోయినట్టుగా అక్కడ కనిపించలేదు. కానీ
తర్వాత మనం చూస్తే దేవుడైన యెహోవా చల్లని పూట ఏదైనా తోటకు వచ్చినప్పుడు వాళ్ళు భయపడి ఆయన స్వరం విని దాక్కున్నారు, దిగంబరులమని తెలుసుకున్నారు. తర్వాత దేవుడు వాళ్లను ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టెను. ఈ సెండ్ దెమ్ అవుట్, వెళ్ళగొట్టెను. ఆలోచిస్తే అతిక్రమము, పాపము, అవిధేయత, దోషము, భౌతికంగా మనం బ్రతికే ఉంటున్నాం, భోజనం చేస్తున్నాం, పనులు చేస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. కానీ సెపరేటింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి, జీవం గల దేవుని నుండి సెపరేట్ చేయబడుతున్నాం, దూరంగా విసిరివేయబడుతున్నాం, వేరు చేయబడుతున్నాం. అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ డెత్, మోటు మరణము అని నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది రెండవ మరణము, అగ్ని గంధకాల్లో యుగయుగములు బాధింపబడుతూ అగ్ని గంధకాల్లో మండటం, యాతన పడడం, అది రెండవ మరణం అని ఉపయోగించింది. కాబట్టి దేవుని వాక్యము నేను మోటు మరణం గురించి ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నాను. అది పాపముల చేత, అపరాధముల చేత చనిపోవడం. ప్రియమైన బిడ్డలారా, ఇది వింటూ ఉన్నప్పుడు పుట్టినది మొదలుకొని మన వ్యక్తిగత జీవితంలో క్రమంగా వయసు పెరుగుతూ ఉన్న కొలది మనం చేసినటువంటి పాపములు, అవిధేయత, అబద్ధములు మొదలుకొని డబ్బుల విషయంలో, నమ్మకత్వంలో, చేస్తున్న జాబ్స్లో, పనుల్లో, భార్యకు భర్తకు మధ్య ఉండాల్సిన నమ్మకత్వము, విద్యార్థులైతే, పిల్లలైతే తల్లిదండ్రులకు లోపడాల్సిన విధానము, ఇవన్నీ చూస్తున్నప్పుడు తల వెంట్రుకల కంటే అధికంగా ఉన్న మన పాపములు, లోపములు. ఖచ్చితంగా ప్రతి మనుషుడు పాపం చేత, అపరాధముల చేత ఉన్నాడు. కాబట్టి ఆత్మలో చచ్చి ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ విషయాన్ని దేవుని వాక్యం మరలా ఈ విధంగా చెప్తూ ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించినో. చూడండి, లోకంలోనికి మరణము ఎలా ప్రవేశించింది. మరణము, డెత్, పాపము ద్వారా వచ్చింది. అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను, వ్యాపించెను. పాపం చేయడం ద్వారా మనుషులందరికీ పాపము సంప్రాప్తమాయను. ఆలోచించండి విషయాన్ని. మనుషులు పాపం చేశారు కాబట్టి మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇంతకీ పాపము మనుషుడైన మొదట చేయటం అసలు ఎక్కడ అది ఉద్భవించింది? ఎక్కడది? దాని మూలం ఎక్కడ? పాపం యొక్క మూలం ఏమిటి అని చూస్తే దేనోకి మరలా చెప్తూ ఉంది, అపవాది సాతాను మోటు నుంచి పాపం చేస్తూ ఉన్నాడు. పాపం చేయవారు అపవాది సంబంధులు. చూడండి విషయాన్ని. అపవాది సాతాను పాపం చేయడం ద్వారా వాడు పతనమై ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి పాపం, అవిధేయతకు వాడు కారణమై ఉన్నాడు, మూలమై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఒక విషయాన్ని మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ప్రేమస్వరూపైన దేవుడు, కనికరము గల దేవుడు, కృపా సత్యములతో నిండిన దేవుడు మనలను విమోచించడానికి, రక్షించడానికి దేవుని కృపను, ఏర్పాటు, సంకల్పము మీకు చూపెడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షణ ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు తండ్రైన దేవుని యొక్క దయా సంకల్పము, గాడ్స్ ప్లాన్ ఏమై ఉన్నదో ఇక్కడ విపులంగా, వివరంగా చెప్పబడింది. కాలానికి ముందే, అనాది కాలమునే, సృష్టికి ముందే, ప్రపంచానికి ముందే ఆయన క్రీస్తు యేసునందు మనలను జ్ఞాపం చేసుకొని మనలను రక్షించడానికి, విమోచించడానికి నిర్ణయించుకొని ప్రభువైన యేసుక్రీస్తును భూమి మీదకి ఆయన పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా ఆ కృపను బట్టి మనం రక్షింపబడుతూ ఉన్నాం. ఎందుకన్నట్లయితే పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం చే ప్రతివాడు మృతినందును. ఈ విషయాన్ని మనం ముందు ప్రస్తావించాం. పాపం చేత, అపరాధం చేత మీరు చచ్చి ఉన్నారు అని చెప్పబడింది. కాబట్టి మన దోషములు, పాపములకు ప్రాయశ్చిత్తముగా, పరిహారముగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణములో మన పాపములు, దోషములకు ప్రతిదండన శిక్షను భరించెను. ఆయన మన పక్షమును మరణించెను మన స్థానములో. అందుకని ఇక్కడ చెప్పబడింది, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, హీ డిస్ట్రాయిడ్ డెత్, అబాలిష్
డెత్, మరణమును నిరర్ధకం చేసి, మరణమును నాశనము చేసి. అందుకనే ఇంతకు ముందు నేను ప్రస్తావించాను, మృత్యుంజయుడు. ఎవరో ఒక వ్యక్తి ఒక ప్రమాదం తప్పించుకుంటే వ్రాయటం ఎంత మాత్రం సబబు కరెక్ట్ కాదు. మృత్యువును మరెన్నడూను లేకుండా మృంగివేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు, నజరుడైన యేసు. మృత్యువును గెలిచినవాడు, జయించినవాడు, మూడో దినమున తిరిగి లేచినవాడు, మరణపు ముళ్ళు విరిచెను. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. సువార్త ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన మాటలు. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కొరకు సిలువలో ఆయన మరణించను, సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచాను, ఆయనలో విశ్వాసం ఉంచు, నీ పాపములు క్షమాపణ, నీ దోషములన్నీ కడుగబడతాయి, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఇవన్నీ సువార్త, గాస్పల్. సువార్త వలన అంతకుముందు తెలియనటువంటి మరణము ఏ విధంగా వచ్చింది, దాన్ని కలుగు చేసింది ఎవరు, దాని యొక్క బలము ఎవరి చేతిలో ఉంది, అపవాది సాతాను ఆయన బయలుపరిచాడు. తర్వాత జీవము, అక్షయతను, లైఫ్ అండ్ ఇమ్మోర్టాలిటీ వెలుగులోనికి తెచ్చి బాహాటంగా మనకు చూపించాడు. ఇదిగో జీవము, ఆయనలో విశ్వాసం ఉంచేవాడు ప్రభువైన యేసుక్రీస్తులో మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఈ విషయంలో ఆయన బాహాటంగా మనకు చూపించాడు వెలుగులోనికి. ఈ విషయాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ ఏమిటి అన్నట్లయితే, ఒక మిలిటరీ మ్యాన్, రిటైర్డ్ మిలిటరీ మ్యాన్, మిలిటరీ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి యూరప్లో తన గృహంలో కూర్చుని, అది బయట విపరీతంగా మంచు పడుతూ ఉంది, ఆ చలికి అతను లోపల కూర్చొని ఒక వేడి పానీయాన్ని సేవిస్తూ అక్కడ కట్టెలు మండించి మంట దగ్గర కూర్చొని ఉన్నాడు. -డిగ్రీస్లో ఉంది టెంపరేచర్. ఆ సమయంలో అతను కిటికీ దగ్గర ఏదో శబ్దం అవుతుందని లేచి నిలబడి చూశాడు. బయట నుంచి ఒక పక్షి, ఒక చిన్న బర్డ్, ఒక పక్షి ఆ మంచుకి తడిసిపోయి రెక్కలు ఎగరలేకుండా అతి కష్టం మీద అది నెమ్మదిగా నడుచుకుంటూ ఈడ్చుకుంటూ ఆ కిటికీ దగ్గరికి వచ్చింది, కొంచెం అక్కడ బాగుంటుందని. ఇతను వెంటనే చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. సరే, దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని నా ఒడిలో పెట్టుకొని దాన్ని కొంచెం వేడి పుట్టిన తర్వాత కొంచెం దానికి గింజలు వేసి మేత వేసి బయటికి విడిచిపెట్టేద్దాం అని చక్కని ఆలోచనతో 2 అడుగులు ముందుకు వేశాడు కిటికీ దగ్గరికి దాన్ని పట్టుకోవడానికి. ఏం జరిగింది? అప్పుడు ఆ పక్షి ఈ విధంగా ఆలోచించుకుంది, అయ్యో ఎవరో ఈ వ్యక్తి వస్తూ ఉన్నాడు, నన్ను తీసుకుని చంపుతాడు. ఎందుకంటే ఆ మనిషి యొక్క ఆలోచనలు ఇది గ్రహించలేదు. ఇది పక్షి, దీనికి ఉన్న మనస్సు ఏమాత్రం గ్రహించలేక ఏదో పర్వాలేదు అనుకున్నది, కిటికీ దగ్గర ఉండడానికి అనుకున్నటువంటి ఆ పక్షి, ఆ బర్డ్ నెమ్మదిగా అతి కష్టం మీద మరలా ఎగరలేని స్థితిలో నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోయింది. ఆ మిలిటరీ ఆఫీసర్ అది చూస్తూ కన్నీరు విడిచాడు. నిజమే, నాకు ఎన్నో మంచి ఆలోచనలు ఉన్నాయి, దానికి మేలు చేయాలి, బాగు చేయాలి, ఆహారం పెట్టాలని. కానీ పక్షి మనసుకి అది అర్థం చేసుకోలేదు కదా. అయ్యో, నేను ఒక పక్షిలాగా మారి వెళ్ళుంటే అది నన్ను స్వీకరించేది, నన్ను గ్రహించేదని. ఇది వింటూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? మానవ సమాజానికి, మనుషులందరికీ చెప్పాల్సిన స్వార్థ ఉన్నది, దేవుని దగ్గర సమాచారం ఉన్నది. పరిశుద్ధుడు, జీవం గల దేవుడు, పరిశుద్ధుడు, దహించగ్నే దేవుడు భూమి మీదకి అలా వస్తే ఈ భూలోకము దేవుని ఎదుట భస్మీపట్లం అయిపోతుంది. జీవం గల నీతి గల దేవుని ఎదుట, దహించగ్నే దేవుని ఎదుట. కాబట్టి దేవుడు మనిషి కుమారుని వలె రక్తమాంసములు ధరించుకొని వచ్చాడు. ఆలోచించండి విషయాన్ని. ఎందుకు నజరేయుడైన యేసు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం? యేసు ఎవరు? యేసు ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఏ దేవుడైతే సమస్తాన్ని సృష్టించాడో ఆ దేవుడు భూమి మీదకి మనుష్యుడిగా వచ్చాడు, మన వల్లనే వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మనుషుడి వల్ల ఎందుకు రావాల్సి వచ్చింది? నీ బిడ్డలు నిన్ను పోలి ఉంటారు, నీ తండ్రిని పోలి ఉంటారు, మరొక విధంగా ఉండరు కదా. మనం దేవుని పోలికలో సృష్టించబడ్డాం. ఆలోచించండి విషయాన్ని. కాబట్టి ఆయన మన రూపములో మనుష్యుడి వలె భూమి మీదకు వచ్చాడు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతుమై ఉన్నాడు. కనబడిన దేవుడు, అదృశ్యమైన వాడు, సమస్తం సృష్టించిన వాడు,
మనుష్యుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరే నజరుడైన యేసుక్రీస్తు. ఆయన అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. చీకటి, పాపము, మరణము ఏమిటో బహిర్గతం చేసి చూపించి, ఇదిగో తర్వాత జీవము, అక్షయత ఏ విధంగా మనం పొందగలం, మరణంలోంచి జీవంలోనికి ఏ విధంగా రాగలం అనే జీవాన్ని, వెలుగును చీకటి గల ప్రపంచాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన నిజమైన వెలుగై ఉండెను. ఆయన లోకంలోనికి వచ్చి ఎవరైతే ఆయనలో విశ్వాసం ఉంచారో ప్రతి మనుషుడిని వెలిగించుచుండెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమునకు మూలము, క్రియేటర్, సస్టైనర్, పోషించే దేవుడు ఆయన భూమి మీదకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అన్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున, చూడండి, రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారని అపవాదిని ఇంతకు ముందు మీకు ప్రస్తావించాను. దేవుడు జీవమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, నీతిగల దేవుడు, పరిశుద్ధుడు, సత్యవంతుడు, నీతి న్యాయములని సింహాసనానికి ఆధారము. ఆయనలో జీవం ఉన్నది, వెలుగున్నది. మరొక ప్రక్క అపవాది సాతాను, వాడు చీకటి, మరణం, అసత్యం, అబద్ధం, దుర్నీతి, ద్వేషము, చూడండి, మరణం కలిగించేవాడు, అబద్ధాన్ని, మోసాన్ని తీసుకుని వచ్చేవాడు, ద్వేషము, భేదములు, వైషమ్యములు. మరొక ప్రక్క నిన్ను కన్న తండ్రిని తెలుసుకోకుండా దూరం చేసేవాడు అపవాది సాతాను. మరోప్రక్క దేవుడు జీవమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఆయన భూమి మీదకి మన కొరకు వచ్చాడు. కారణం ఏంటో తెలుసా మీకు? మరణం యొక్క బలం గలవారికి అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు, చూడండి, మరణమును మృంగివేయడానికి, మరణం యొక్క ములును విరిచివేయడానికి ఆయన శిలువ మరణంలో తిరిగి లేచి, ఏ మరణమని విజయం ఎక్కడా అని తిరిగి లేచిన ఆయన మాత్రమే మృత్యుంజయుడు. జీసస్ క్రైస్ట్ కాంకర్డ్ ద డెత్ అండ్ హీ రోజ్ ఆన్ ద థర్డ్ డే. మూడో దినం తిరిగి లేచెను. జీవితకాలం అంతా మరణ భయం చేత, దాస్యం చేత లోబడిన వారిని విడిపించుటకు, అనగా ప్రతి మనుష్యుణ్ణి విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలువాడాయను. మనుషుని వలె, మనిషి కుమారుని వలె భూమి మీదకి దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యను. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును రుచి చూచెను. జీసస్ క్రైస్ట్ టేస్టెడ్ డెత్ ఫర్ ఎవ్రీ మ్యాన్. ప్రతి మనుషుడి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణమును రుచి చూచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వింటూ ఉన్నప్పుడు ఇదే నీకు గొప్ప సువార్త. గాస్పల్ ఏమిటి? ఇప్పటికే ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయంలో అర్థం కాని పరిస్థితులు, ఏం జరుగుతుందో తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు, చనిపోతే ఏం జరుగుతూ ఉంది, నీ బిడ్డల సంగతి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, చనిపోయిన తర్వాత ఆత్మలు ఉండే స్థలం ఎక్కడ? ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆయనలో విశ్వాసం ఉంచండి, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, బహుశా నేను మరోసారి వింటూ ఉండవచ్చు, నేను మతాల గురించి మాట్లాడడం లేదు, ఇక్కడ మహిమను గురించి మాట్లాడుతున్నాను. దేవుడు చూపించే గొప్ప మహిమను, నిత్య జీవాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. యేసు ఎవరో తెలియక మనం ఆయనకి దూరంగా ఉంటూ ఉన్నాం. ఆయన మైనారిటీ వర్గానికి దేవుడని, క్రైస్తవుల దేవుడని మరొకటి మనం చెప్తూ ఉన్నాం. ఆయన సమస్తమును సృష్టించిన వాడు. సువార్త వలన, ప్రియమైన దేవుని బిడ్డలారా, గాస్పల్, యేసుక్రీస్తు గురించి వినండి, ఎవరో తెలుసుకోండి. ఒకసారి ఒక వ్యక్తి నది దగ్గరకు వచ్చి, అతను నదికి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి పైన ఒక తాడు ఒకటి కట్టి, ఆ తాడు మీద నుంచి ఏ సహాయం లేకుండా నడిచి వెళ్ళిపోయాడు. ఆ చివరికి జనమంతా మూగి చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారు, ఓ బాగుంది కదా, అద్భుతంగా నడిచాడని. తర్వాత మళ్ళా నడిచి వచ్చాడు ఈ దారికి. అప్పుడు అతను అందరితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, సరే, నేను ఈ తాడు మీద ఆ నది పైన నేను కింద పడకుండా నడిచి వెళ్ళాను కదా, చూసారా మీరు నడితే? అందరూ చూసామని తలలూపారు. నేను నడిచాను కదా, సరే, ఇప్పుడు మీలో ఎవరైనా రండి నా దగ్గరికి, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నాతో పాటు, రండి అని పిలిచాడు. అందరూ కూడా ఒకసారి మౌనము నిశ్శబ్దం అయిపోయారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. నేనున్నాను, నన్ను తీసుకెళ్ళు, నీతో నడుస్తానని. అతను మళ్ళా చెప్పాడు, నేను నడిచాను కదా, నిజమేనా, చూసారా మీరు, నేను నడిచాను, మళ్ళా నడుస్తున్నాను చూడండి అని మళ్ళా నడిచాడు. తాడు మీద మళ్ళా నడిచి వచ్చాడు వెనక్కి, మళ్ళా పిలుస్తున్నాడు, రండి.
నేను తీసుకుని వెళ్తాను, మీ బిడ్డల్లో ఒకరిని ఇవ్వండి నాకు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఏమిటిది? అతను నడవటం నిజం, అందరూ చప్పట్లు కొట్టారు, మరిందుకు వాళ్ళు రావటం లేదు. ఆ జనం గుంపులోంచి ఒక చిన్న పిల్లవాడు నవ్వుకుంటూ పరిగెత్తుకుని వచ్చాడు అతని దగ్గరికి. అతను ఆ పిల్లవాడిని ఎత్తుకుని భుజం మీద ఎక్కించుకొని నడుచుకుంటూ వెళ్ళాడు, మళ్ళా నడుచుకుంటూ వచ్చాడు. ఇంతకీ ఎవరు ఆ పిల్లవాడు? అతని కుమారుడు. అతనికి తెలుసు అతని తండ్రి మోసం చేయడని, ఫెయిల్ అవ్వడని, నడుస్తాడని. వింటూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తును తప్పుగా చిత్రీకరించారు. ఏదో కులానికి దేవుడు, మతానికి దేవుడు, నిమ్మల జాతికి ఏదో ఫారిన్ కంట్రీ దేవుడు అని. బహుశా ఇది మరోసారి మీరు వింటూ ఉండవచ్చు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నీ సృష్టికర్త, నీ రక్షకుడు, నీ కొరకు సిలువలో మరణించి పాప దోషములన్నీ ఆయన మోసి తిరిగి లేచిన 3వ దినమున ఆయనలో విశ్వాసం ఉంచితే నీ హృదయంలో గొప్ప శాంతి, సమాధానం, ఆరోగ్యం, క్షేమం ఒక రోజున శాశ్వతంగా నిన్ను నిత్య జీవము, మోక్షంలో, పరలోకములో ఆయన ఉంచుతాడు. మండుచున్న నరకానికి నీవు వెళ్ళవు. ఎందుకు? నీ పాపములు రద్దు చేయబడుతూ ఉన్న యేసుక్రీస్తు రక్తములో. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒకసారి దేవుని వాక్యంలో లూకాసు వార్త 16వ అధ్యాయము 19:31 నుంచి ఒక విషయం ప్రస్తావించబడింది, ధనవంతుడు లాజరు. ఇందులో మనం చూస్తున్నప్పుడు ధనవంతుడు జీవితకాలంలో సుఖభోగాలు అనుభవించాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, భయం లేదు, పేదల గురించి శ్రద్ధ లేదు, దేవుడి గురించి ఆలోచన లేదు, నిజమైన భక్తి లేదు, ఇష్టానుసారంగా బ్రతికాడు. అయితే అతనితో పాటు మరొక వ్యక్తి, పేదవాడు, దరిద్రుడు, దేవుని భయం కలిగిన వాడు, మరొక వ్యక్తి లాజరు, అతనున్నాడు. ఒకే ఊరు. ఆ లాజరు అతను గుమ్మం దగ్గర పడున్నాడు, గేటు దగ్గర, ఎవరైనా భోజనం పెడతారేమో అని. అయితే ఒక రోజున లాజరు చనిపోయాడు. తర్వాత కొంతకాలానికి ధనవంతుడు చనిపోయాడు. అందరూ చెప్పుకుంటున్నారు, ఆ దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, ఇక లేరని. కానీ తర్వాత బైబిల్ దేని వాక్యం చెప్తుంది? వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తూ ఉంటాం. మన స్టేషన్, మన ఊరు రాగానే మనం దిగేస్తున్నాం, మన సీట్ బెర్త్ ఖాళీ అవుతూ ఉంది. అక్కడ మరొక వ్యక్తి తర్వాత మళ్ళీ కూర్చుని ముందుకు ప్రయాణం వెళ్తూ ఉంటాడు. మన ప్రయాణం ఆగిపోయింది. మనం ఉంటున్న ఇంటిలో, మనం ఉన్న ఊర్లో ఒక రోజున మనం చనిపోతే ఆ ఇంట్లో, ఆ ఊర్లో అప్పుడున్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అయితే మనకేమైనట్టు? ఎక్కడ మనం? దేవుని వాక్యం మాత్రమే చెప్తూ ఉంది ఈ విషయాన్ని. ఆలోచించండి ఒకసారి. ఆ దరిద్రుడు భక్తిగా దేవుని భయంతో ఉన్నాడు కాబట్టి అతను దేవుని రాజ్యంలో అబ్రహాము రొమ్మని చెప్పబడింది, పరదైసులో అతను ఉన్నాడు నెమ్మదిగా. ధనవంతుడి యొక్క పాపములు అతన్ని అగ్ని గంధకాల్లోనికి తీసుకుని వెళ్ళాయి. అతను అక్కడ వేతన పడుతూ ఉన్నాడు, ఈ ధనవంతుడు. కారణం సృష్టికర్తను తెలుసుకోకపోవటం, అవిధేయత, పాపం. తర్వాత అతను చూశాడు, లాజరు ఎక్కడ నెమ్మది పొందుతున్నాడే అని. ఇక్కడ చాలా విషయాలు చెప్పబడ్డాయి. అయితే ఒక విషయాన్ని మీకు చూపిస్తున్నాను. ఆ లాజరు ఈ విధంగా, ఆ ధనవంతుడు అబ్రహామును ఈ విధంగా అడిగాడు, తండ్రి అయిన అబ్రహామా, సరే నాకు తెలియకుండా ఇలాగ అయిపోయింది, పాపంలో పడి నేను ఈ విధంగా వచ్చేసాను, యాతన పడుతూ ఉన్నాను, ఇంకా నా కుటుంబాల్లో ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదన స్థలానికి, ఈ బాధ అగ్ని గంధకాలకు రాకుండా ఉండాలంటే వాళ్ళకి స్వార్థ చెప్పించడానికి లాజరును పంపించు అని మనవి చేస్తూ ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అది తండ్రి అయిన అబ్రహాం విధంగా చెప్పాడు అతనికి, ఈ లాజరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వారి యొద్దనే, ఆ ఊర్లోనే, వాళ్ళ దగ్గరే మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు వినండి చాలు. ఆ మోషే ప్రవక్తలు, ఆ బోధకులు, వాళ్ళు ఏం చెప్తున్నారు అవి వింటే చాలు. ఏం చెప్తారు వాళ్ళు? మోషే ప్రవక్తలు ఏం చెప్తారండి వాళ్ళు? లేఖనాలను, దేవుని పరిశుద్ధ వాక్యమును, లేఖనాల నుండి సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు గురించి. అయితే విన్న ధనవంతుడు ఏం చెప్తున్నాడు? అలా అనవద్దు, అలాగు వద్దు, అలా చెప్పకండి, లాజరును పంపించండి.
అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు, సువార్తను నమ్ముతారని. కానీ దేని వాక్యం చెప్తూ ఉంది, జస్ట్ గాస్పల్ వినండి చాలు. సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తలో ఉన్న శక్తి, బలం, నీ హృదయమును, నీ ప్రవర్తనను, నీ జీవితమును మార్చివేసే శక్తి యేసుక్రీస్తు రక్తంలో ఉన్నది, యేసుక్రీస్తు నామములో ఉన్నది. అదే సువార్త, గాస్పల్. విశ్వాసం ఉంచండి చాలు. మార్చుకునేది నీవు కాదు, యేసుక్రీస్తు రక్తం నిన్ను మారుస్తూ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం నేను కడిగిందో, ఆయన నామంలో పరిశుద్ధాత్మ నీలోనికి వస్తూ ఉన్నాడు. తెలుసుకోండి ఈ విషయాన్ని. యేసుక్రీస్తు రక్తం క్లీన్ చేయకుండా పరిశుద్ధాత్మ స్థలానికి రాలేడు. యేసుక్రీస్తు రక్తంలో ఉచితంగా మనం నీతిమంతులే తీర్చబడుతూ ఉన్నాం. కానీ ధనవంతుడు చెప్తున్నాడు, అక్కడ మోషే ప్రవక్తలు వాళ్ళు కాదు, అలాగనవద్దు, నో అని చెప్తున్నాడు. అదే నరకానికి తీసుకుని వెళుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, మీరు ఉన్న గ్రామంలో, మీరు ఉన్న పట్టణంలో, మీరు టీవీలు చూస్తున్నప్పుడు, మీరు ఇంటర్నెట్ చూస్తున్నప్పుడు ఎక్కడో యేసుక్రీస్తు గురించి వినబడుతూ ఉన్నది. అది మీరు కాదనలేని సత్యం. యేసు ఎవరు? యేసు గురించి వినబడుతూ ఉన్నది. ఆయనలో విశ్వాసం ఉంచండి. సువార్త వలన, గాస్పల్ వలన. చూడండి, అయ్యో ఇంతకుముందు మనం విన్నాం కదా, తాడు మీద నది మీద నడుస్తున్న వ్యక్తి, ఇతను తీసుకెళ్తాడు లేదు మనకు తెలియదు, సందేహము, డౌట్. అతను ఎవరో మనకెందుకు? చూడండి, వెలుచూపు వలన కాదు, జ్ఞానాన్ని బట్టి తీర్పు తీర్చండి. యేసు ఎవరు అర్థం చేసుకోండి. యేసు ఎవరు? ఈ రోజున మీరు నిషేధిస్తూ ఉన్నారు, అదే నీ తలకి, నీ గృహానికి, భక్తికి మూలరాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మోక్షానికి, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేది కారణం రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని ధర్మశాస్త్రం మూలంగా మనం చెప్పవచ్చు. రక్త ప్రోక్షణం పాప వినాశం. అది చిందించింది నిష్కళంక నిర్దోషమైన యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు, తర్వాత పేతురు, పౌలు, వీళ్ళందరూ చెప్పిన విషయం ఒకటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది, కనుక మీరు మారు మనసు పొందండి, సువార్త నమ్మండి, బిలీవ్ ఇన్ గాస్పల్, ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి. ఎందుకు? ఆయన మాత్రమే నీ పాపములకు ప్రాయశ్చిత్తము, పరిహారము చేశాడు. నీ పాపమునకు రావాల్సిన దండన ఆయన మీద మోపబడింది, ఆయన భరించాడు. గనుక నీ పాప రుణము, దోషము క్షమించే స్థలం యేసుక్రీస్తు దగ్గర మాత్రమే, ఆయన పాదముల దగ్గర మాత్రమే. ఆయన శిలువ రక్తములో విడుదల, విమోచన ఆయన మాత్రమే చేయగలడు. ఎందుకు? ఆయన నీ పెనాల్టీ చెల్లించాడు, ఆయన మాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపం ఏలనగా పాపంలో వచ్చే జీతం మరణం. ఎందుకు మరణం భూమి మీద? ఎందుకు? అశాంతి, అసమాధానము, వ్యాధి, బాధ, కన్నీరు, దుఃఖం, మరణం. పాపం వలన వచ్చే జీతం పాపము, అపవాది, సాతాను. కాబట్టి దీని నుంచి విడుదల పొందడానికి దేవుని కృపావరం, దేవుని యొక్క ఉచితంగా ఇచ్చినటువంటి దానము, ఆయన గ్రేషియస్ గిఫ్ట్, క్రీస్తు యేసునందు నిత్య జీవం. అందుకని మనం యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. తెలుసుకోవాలి, మనం యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినట్లయితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం, దేవుని రాజ్యం యొక్క పౌరులుగా మారుతాం. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి, మన సిటిజన్షిప్, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలకించండి, మన పౌరస్థితి, సిటిజన్షిప్. ఏ దేశానికి నువ్వు పౌరుడివి? ప్రపంచంలో ఏ దేశంలో వ్యాధి లేదు, ఏ దేశంలో మరణం లేదు, ప్రపంచం అంతా కరోనా వైరస్ కింద ఓడిపోలేదా? వేల మంది, లక్షల మంది, మిలియన్స్ మనతో పాటు ప్రారంభించిన 2019లో ఈ రోజున ఎక్కడున్నారు? మరణం ముందు ఓడిపోతున్నారు. వైద్యపరంగా, శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి మానవ తెలివి, జ్ఞానం మరణం దగ్గర ఓడిపోతూ ఉన్నది. దేని వాక్యం విధంగా చెప్తూ ఉంది, సువార్త వలన జీవమును, అక్షయతను, ప్రభువైన క్రీస్తు వెలుగులోని తెచ్చెను, మరణమును నిరర్ధకము చేసెను. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ పాపాలు క్షమించడం మాత్రమే కాదు, ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడలో పునరుద్ధానము జరగబోతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఆయన పునరుద్ధానము, జీవము, లైఫ్ అండ్ రిజరెక్షన్. పునరుద్ధానం అనగా అర్థం ఏమిటి?
భౌతికంగా అంతకుముందు మనం చనిపోతున్నాం కదా, ఈ దేహాలు మొన్నైపోతున్నాయి కదా, కాల్చబడుతున్నాయి కదా, పూడ్చబడుతున్నాయి కదా. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినట్లయితే ఆయన రాకడలో నీ ప్రాణము ఆత్మ దేహములు మరలా తిరిగి లేస్తాయి. నూతన శరీరము, గ్లోరియస్ బాడీస్ మనకి ఇవ్వబడుతూ ఉంటాయని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక 15:42 ఇంతకుముందు ఈ దేహము ప్రకృతి సంబంధమైనది, వరల్డీ భూ సంబంధమైనది. అయితే మహిమ శరీరం ఏ విధంగా ఉంటుంది? ఆత్మ సంబంధమైనది, స్పిరిచువల్ బాడీ. ప్రస్తుత ఈ దేహము క్షయమైనది, మార్టల్, కరప్టబుల్. అయితే ప్రభువైన స్థితిలో విశ్వాసం ఉంచినప్పుడు మనకు ఇచ్చే దేహము అక్షయమైనది, ఇమ్మోర్టల్, ఇన్కరప్టబుల్. ప్రస్తుత దేహము ఘనహీనమైనది, డిస్హానర్, దీన శరీరం, బలహీనమైనది. ఒకసారి ఇలా పట్టుకోండి, ఒకసారి గెల్లండి, పించ్ చేయండి, తట్టుకోలేం. ఇలాంటి దేహాన్ని మహిమ శరీరంగా, బలమైనదిగా మార్చివేస్తాడు. గ్లోరియస్ బాడీగా ఈ బలహీనమైన దాన్ని, ఈ వీక్ బాడీని పవర్ఫుల్ బాడీగా మార్చివేస్తూ ఉంటాడు. అదే మహిమ శరీరం. ఈ మట్టి శరీరమును, మట్టి పోలికలో ఉన్నది పాత ఆదాము, ఈ దేహాన్ని యేసుక్రీస్తు శరీరం వల్లే మార్చివేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం మృతుల్లో నుండి తిరిగి లేచాను. మహిమ శరీరం. మరణమునకు ఎన్నడూ ఆయన పైన అధికారం లేదు. మరణంకి పాతాళలోకము తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అపవాదిని గెలిచాను ప్రభువైన యేసుక్రీస్తు. ఇది వింటూ ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన సువార్త, గాస్పల్. మతం కాదు, కులం కాదు నేను మాట్లాడుతూ ఉన్నది, మహిమను గురించి. దేవుడు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ఆయన అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఎవరు? ఆయనలో విశ్వాసం ఉంచండి. ఉచితముగా నీతిమంతులుగా నువ్వు తీర్చబడుతూ ఉన్నావు. ఆలోచించండి. ఉచితముగా నీ పాపములన్నీ క్షమిస్తూ ఉన్నాడు. కారణం ఆయన మోసాడు, ఆయన భరించాడు. చూడండి, ఆయన తిరిగి లేచాను, తిరిగి రాబోతూ ఉన్నాడు. దేవుని రాజ్యం సమీపమవుతూ ఉన్నది. పిల్లరా, ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి. ఎర్రని మీ పాపములు, అపవిత్రతను యేసుక్రీస్తు రక్తములో, ఆయన నామములో కడిగి వేస్తాడు. పాపమును గెలిచే శక్తి ఆయన ఇస్తాడు. భక్తిలో ఉన్న శక్తి ఏమిటి? భక్తిలో ఉన్న శక్తి యేసుక్రీస్తు మనలోకి రావటం, పరిశుద్ధాత్మ మనలోనికి రావటం. మీలో కొంతమంది కొన్ని మంచి అలవాట్లు ఉండొచ్చు, కానీ పాపం పూర్తిగా విడిచిపెట్టలేదు. కారణం నువ్వు దాన్ని గెలవలేవు. బలమైనది, దాన్ని అధిగమించే శక్తి యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నది. ఆయనలో విశ్వాసం ఉంచినట్లయితే ఆయన రక్తం, ఆయన నామం నిన్ను విజయవంతంగా ముందుకు తీసుకుని వెళుతూ ఉంది. అది నా జీవితంలో జరుగుతూ ఉన్నది. ఆ విషయాన్ని మీకు నేను ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచినట్లయితే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. వినండి విషయాన్ని. జీవగ్రంథం అనేది ఉన్నది పైన పరలోకములో. అందులో పేరు వ్రాయబడితే ఇక ఎన్నడూ నీకు రెండవ మరణం లేదు. నిత్యము దేవునితో పాటు ఉంటావు. ఎవని పేరెన్ను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిన జీవగ్రంథంలో రాసుకోండి. ఇంకా అగ్నిగంధకంలో పడేదెవరు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో, మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి ఈ విషయాలు వింటున్నప్పుడు బహుశా యేసుక్రీస్తు ఎవరో నీకు ఇంతవరకు తెలియక ఉండకపోవచ్చు. ఆయన ఎవరో ఆలోచించలేదు నువ్వు ఇంతవరకు. కానీ నువ్వు చనిపోతే నువ్వు ఎదుర్కొనేది ఆయన్నే. తీర్పు దినాన దెర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ డే. తీర్పు దినం ఉన్నది. తీర్పు దినమున ఆయన మనుషుడా నువ్వు చేసిన ప్రతి ఆలోచన, నోటి మాటలు, తలంపులు మొత్తం అకౌంట్ అడుగుతాడు, లెక్క అడగబోతూ ఉన్నాడు. నువ్వు మొత్తం ఆయనకి చెప్పాల్సి ఉన్నది. ఈ రోజున యేసు ఎవరు తెలియకుండా, ఆయన ఎవరు నిమ్న జాతికి, ఆయన ఎవరు మైనారిటీ వర్గానికి దేవుడని, మా దేవుడు మా దేవతలు మాకున్నారని బహుశా నువ్వు ఊహించవచ్చు, కారణం నీకు తెలియక. కానీ ఆ దేవుడే తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆ దేవుడే పరలోకమందును, ఆకాశమందును, భూమి మీదను సర్వాధికారం కలిగిన వాడు. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోండి. బహుశా నువ్వు ఆయన వెతకడం లేదు, ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు, తలుపు తడుతూ ఉన్నాడు. ఇదిగో ఎవడైనా ఆయన స్వరం విన్నట్లయితే తలుపు తెరవండి, హృదయాన్ని తెరవండి. ఆయన నీలోనికి వస్తాడు, ఆయన నీతో ఉంటాడు.
ప్రియమైన వారలారా, ఇది వింటూ ఉన్నప్పుడు ప్రపంచమంతా ఎటువైపు వెళ్ళిపోతూ ఉంది? సమయం ఎంత? దేవుని వాచ్ టైం ఎంత చెప్తూ ఉంది? ఈ ప్రపంచానికి అంతము కడవరి గడి వస్తూ ఉన్నది. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయనలో విశ్వాసం ఉంచండి. గాస్పల్ స్వార్థను స్వీకరించండి, అంగీకరించండి. ఆయన రక్తమాంసములు ధరించాడు. కారణం, మన మీద ఉన్న మరణాన్ని ఆయన మృంగివేశాడు. దయచేసి యేసుక్రీస్తుని స్వీకరించండి. ఒకసారి ప్రార్థించండి, యేసు నీ గురించి విన్నాను, నా కుటుంబంలోనికి రా, నా బిడ్డల మీద, నా కుటుంబం మీద నా మరణం నుంచి విడిపించు, పాప శాపములు తొలగించు, నిత్య జీవం నాకు కావాలి. దేవుని రాజ్యము సమీపమైనది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. నేను మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. కనికరి సంపన్నుడ, జీవము గల దేవా, ఎవరైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో దయచేసి వాళ్ళతో మాట్లాడండి, వారి హృదయములు తెరవండి, వారి యొక్క దోషముల అపరాధములు అన్నిటినీ క్షమించండి. నీ వారికి ప్రత్యక్షపరచుకోండి. నీ సువార్త నేను మాట్లాడుతూ ఉన్నాను. వారి హృదయంలో తెరిచి వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను నిత్యత్వములోనికి, నిత్య జీవమునకు వాళ్ళని మార్చండి. వారి ప్రతి దోషముల అపరాధములు నీ రక్తములో కడిగి, నీ జీవము ఆత్మతో నింపి నిత్యత్వానికి వాళ్ళని సిద్ధపరచమని, నీ మహిమల రాకుడికి వారిని ఆయుత్తపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానామంలో ప్రార్థించి ఆరించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి, యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి, ఆ పరమా జీవం ఆయనే. స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యము. ఆ రక్తం పరమాత్మునిదే, పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యము. ఆ రక్తం పరమాత్మునిదే, పుణ్యదాన బలియాగం. మన కోసమే, మన కోసమే క్రీస్తు శిలువ రక్తం. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త
మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి. అజ్ఞానంలో ఉంటిమి, వెలుగు సత్యం అందించవా. మరణం పేలుచున్నది, నిత్య జీవం కుమ్మరించవా. అజ్ఞానంలో ఉంటిమి, వెలుగు సత్యం అందించవా. మరణం పేలుచున్నది, నిత్య జీవం కుమ్మరించవా. ఆ ప్రార్థనే, ఆ ప్రార్థనే మన వేదము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి. సృష్టికర్త స్వయంభవ, చీకటి లేని పవిత్రుడు, ఉన్నవాడు శ్రీమంతుడు, లోబడితేనే పుత్రులం. సృష్టికర్త స్వయంభవ, చీకటి లేని పవిత్రుడు, ఉన్నవాడు శ్రీమంతుడు, లోబడితేనే పుత్రులం. ఆ క్రీస్తులో, ఆ క్రీస్తులో వారసులమే. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి. సర్వశక్తుడు పాలకుడు, ఆదియు అంతం ఆయనే. ఎదుట ఉంది తీర్పు దినం, లెక్కడుగును అందరినీ. సర్వశక్తుడు పాలకుడు, ఆదియు అంతం ఆయనే. ఎదుట ఉంది తీర్పు దినం, లెక్కడుగును అందరినీ. మొరపెట్టుకో
మొరపెట్టుకో రక్షించును. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి, యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి. ఆ పరమా జీవం ఆయనే. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. క్రీస్తు సువార్త సందేశము. క్రీస్తు సువార్త సందేశము.